జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదివారం తప్ప ప్రతిరోజు అప్పులపైనే నడుస్తుంది. నిన్న సెక్రటేరియట్ తాకట్టు పెట్టి 350 కోట్లు అప్పు తెచ్చారు అనే వార్త సంచలనమైంది. ఈ రోజు కాకినాడ పోర్టు భూములు సుమారు 350 ఎకరాలు తాకట్టు పెట్టి 2022లోనే 1500 కోట్ల అప్పు తీసుకురాగా మరో 500 ఎకరాలు తాకట్టు పెట్టి అప్పు తేవడానికి రంగం సిద్ధం చేశారని మరో న్యూస్. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్క విశాఖలోనే 128.7 ఎకరాలు తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చారు. మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయాన్ని హామీగా చూపించి లిక్కర్ బాండ్ల ద్వారా 9,500 కోట్లు అప్పులు తెచ్చారు. చంద్రబాబు గారు నిర్మించిన టిడ్కో ఇళ్ల మీద కూడా అప్పులు తెచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు దాచుకునే జీపీఎస్ నిధులు మాయం చేశారు. సిపిఎస్ నిధుల మీద కూడా అప్పులు తెచ్చారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్యారంటీలు పెట్టి తెచ్చిన అప్పులకు లెక్కేలేదు. ఆంధ్రుల కర్మ ఏంటంటే 9వ తరగతి చదివిన కొడాలి నాని అప్పుల గురించి చెబుతుంటే వినాల్సి రావడం. ప్రభుత్వం అప్పులు చేయకూడదు అనే రూలు రాజ్యాంగంలో లేదు, కానీ ఎఫ్ఆర్ఎంబీ యాక్ట్ నిబంధనలకు లోబడి అప్పులు తెచ్చుకోవచ్చు. మూలధన వ్యయం చేయడం ద్వారా ఆస్తుల కల్పన జరిగి ఆ ఆస్తుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేయాలనేది ప్రాథమిక నిబంధన అనేది వాడికి తెలియదు. వాళ్ళ పార్టీని అభిమానించే వారికి అలాంటి ఆలోచనలు అస్సలు రావు. ఒక కుటుంబ యజమాని తన కుటుంబ అవసరాలకు అప్పులు చేయడం వేరు, తన కుటుంబానికి ఆస్తుల కొనుగోలుకు అప్పులు చేయడం వేరు అనే ప్రధానమైన తేడాని వీళ్లు తెలుసుకోరు. చెప్పినా అర్థం కాదు. జగన్ రెడ్డి అప్పుల మీద అప్పులు చేసి వాటిని తీర్చడానికి ప్రజలపై పన్నుల మీద పన్నులు వేస్తుంటే వాటిని చెల్లించలేక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. గత ప్రభుత్వాలలో వాడుకున్న కరెంటుకి కూడా ఇప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తుంటే ప్రజలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 5 ఏళ్లలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు, ప్రతి ఏటా 15% ఆస్తి పన్ను ఛార్జీలు పెంచి వసూళ్లు జగన్ ప్రభుత్వం చేస్తుంటే ప్రశ్నించేందుకు గొంతెత్తితే కేసులు పెడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల నుంచి రకరకాల పేర్లతో పన్నుల మీద జగన్ ప్రభుత్వం బాధిస్తున్నారు. నా ఒక్కడికే కాదుగా అనే మూర్ఖత్వంతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు ఈ వైసీపీ అభిమానులు. ఒక్క ఛాన్స్ అని నమ్మి మోసపోయిన మహానుభావులు, న్యూట్రల్ మేధావులైన కళ్లు తెరిచి జరుగుతున్న అరాచక వాస్తవాలను అర్థం చేసుకుంటారని ఆశిద్దాం.